అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రజాస్వరం టీవీ. చిరిగిన చొక్కానైనా వేసుకో, ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అన్నాడు స్వామి వివేకానంద. నీ తలరాతను మార్చేది, దేశ తలరాతను మార్చేది, నీ పేదరికం నుంచి నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేది కేవలం విద్య అని చెప్పగా అంబేద్కర్. ఎందుకు విద్యకి ఎంత విలువ? ఈరోజు కలెక్టర్లుగా గాను ఐపీఎస్, ఐఏఎస్ తర్వాత అత్యంత అధికారికంగా ఉన్నటువంటి ఉద్యోగుల్లోగా ఉంటున్నారు, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నారు అంటే అది కేవలం విద్యతోనే సాధ్యం. ఆ విద్య ఈరోజు కొన్ని టెక్నాలజీస్ పరంగా ఇంకా వెనకబడతా ఉంది. ఈ టెక్నాలజీస్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అసలు విద్య అంటే ఏంటి, దీనివల్ల ఉన్నోడు లేనోడు అనే భావన పోతుందా, కుల మతాలకి భావం పోతుందా, భేదం పోతుందా, ఆ భావానికి ఈ భేదానికి తేడా ఏంటి, అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎందుకని ప్రభుత్వ పాఠశాల మీద రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఎందుకని ప్రైవేట్ స్కూల్స్ ఇంకా పెరుగుతూ వస్తున్నాయి. మనం గవర్నమెంట్ నుంచి వచ్చే రేషన్ తీసుకుంటాం, గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ తీసుకుంటాం, గవర్నమెంట్ నుంచి వచ్చే లోన్స్ తీసుకుంటాం. ఎందుకు గవర్నమెంట్ విద్యను ప్రోత్సహించట్లేదు తల్లిదండ్రులు? అసలు ఎందుకు ఈ పెద్ద లోపుని మనం ఎందుకు కనిపెట్టలేదు? ఈ పెద్ద లోపులో ఏముంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనానికి ఎందుకని గవర్నమెంట్ విద్య ఎక్కట్లేదు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి ఎందుకు పిల్లలతోనే రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? ఇక్కడ నేను క్లియర్గా మీతో మాట్లాడాలనుకుంటున్నాను. విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని మొత్తంగా 2019 నాటికి 50,000 పాఠశాలలు ఉంటాయి. ఈ 50,000 పాఠశాలలో 28 ప్రాథమిక పాఠశాలలు అండ్ 13 ఉప ప్రాథమిక పాఠశాలలు, 8,000 మన హై స్కూల్స్గా ఉన్నాయి. అయితే దీంట్లో డెవలప్మెంట్ల కోసం 2019 నుంచి అండ్ 2023 అండ్ 24 వరకు కూడా ఎన్నో మార్పులు చేర్పులు జరిగినాయి. మధ్యలో మనకి 2 సంవత్సరాల కోవిడ్ వచ్చింది. ఈ కోవిడ్ టైం తర్వాత ఎందుకు అత్యధికంగా ప్రభుత్వ పాఠశాల కన్నా ప్రైవేట్ స్కూల్స్ పెరిగినాయి? ఎందుకు లక్షల జీతాలు ఇస్తున్న గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూల్లో వేయాల్సి వస్తుంది? అసలు ఎవరు దీనికి కారకులు? ఎవరు? తల్లిదండ్రుల, రాజకీయ నాయకుల, స్కూల్లో చెప్పే టీచర్సా? ఎవరు? దేనికి కారణం ఎవరు? దీనికి కారణంగా నిలుస్తున్నారో తెలియదు. ఎందుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల పట్ల రాజకీయం చేయడానికి నాయకులు ఇంకా ఇష్టపడతా ఉన్నారు? మేము ఈ స్కూల్ డెవలప్ చేస్తాం, మేము ఇంత ఖర్చు పెట్టాం, మేము ఈరోజు అమ్మ ఒడి వేస్తున్నాం, లేకపోతే మేము ఎంత మీ పిల్లలకి చదువుకుంటే ఎంత స్కాలర్షిప్ ఇస్తున్నాం, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది? దానివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు లబ్ధి పొందట్లేదు? ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకునేవాడికి నువ్వు ఇచ్చే 15,000 జీతం, అంటే ఈ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకున్న వాడికి ఇచ్చే 15,000 జీతం ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నటువంటి ఎంప్లాయీకి 40,000 జీతాలుగా ఉన్నప్పుడు ఎందుకని వ్యత్యాసంగా ఉంటున్నారు? వీళ్ళ మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు చదువులో వీళ్ళనే ఎక్కువ ఈ 15,000 అయితే జీతాలు పెట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చే సబ్జెక్టు ఈ 30,000 40,000 పెట్టుకునే టీచర్స్ సబ్జెక్ట్ ఇవ్వలేకపోతున్నారా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? వీళ్ళేమో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన వాళ్ళు, వీళ్ళేమో హయ్యర్ క్వాలిఫికేషన్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్ లాంటి అత్యున్నత మన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి పాస్ అయ్యి డిఎస్సి పాస్ అయ్యి ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్న టీచర్స్ ఎందుకని వాళ్ళ ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఇంకా చైతన్యంగా లేరు? ఎందుకని ఇంకా వెనకబడి ఉన్నారు? అసలు దీనికి కారకులు ఎవరు? ఈ ప్రైవేట్ స్కూల్ పెరగడానికి కారకులు ఎవరు? చూద్దాం రండి. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్ విషయానికి వస్తే మనం అక్షరాస్యతలో చాలా వెనకబడి ఉన్నాం. మనం వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, వైసీపీ ఉన్నప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్కూల్స్ పట్ల కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. అక్కడ నుంచి స్కూల్స్ మారడం నేను గమనించాను. ఈ ప్రభుత్వ పాఠశాలలు అంతకుముందు మనం ఏ సోషల్ మీడియాలో చూసినా, ఎప్పుడైతే ఫేస్బుక్ ఎంటర్ అయిందో ఆ సోషల్ మీడియా మాధ్యమికంగా మాట్లాడుతున్నప్పుడు చాలామంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్కి జీతాలు ఎక్కువ, పిల్లలకు చదువులు రావు, పిల్లలకు విద్య లేదు, ఆకతాయంగా తిరుగుతున్నారు, సరైన విద్య అందట్లేదు అని చెప్పి ఎన్నో పోస్టులు కానీ ఎంతోమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నేను మొట్టమొదటిగా ఒకసారి చూసినప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్
ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిస్టర్గా కూడా చేశారు. ఆయన ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి అండ్ ప్రభుత్వ రంగాల్లో ఎవరు పనిచేసినా వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివితే మిగతా ఏదైతే పేదవాళ్ళ పిల్లలు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగింది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువు సరిగ్గా చదవకపోతే వీళ్ళు చెప్పే సబ్జెక్ట్ వాళ్ళకి అర్థం కాకపోతే వీళ్ళకి ఎలా అర్థమవుతుంది, వాళ్ళకి చెప్పే రీతిలో వీళ్ళకి కూడా చెప్తారు అని ఒక ఆలోచన ప్రతిపాదిక తీసుకొచ్చాడే తప్ప అది ఇంప్లిమెంట్ జరగలేదు. అయితే ఇక్కడ నేను కొన్ని విషయాల్లో నేను ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాను, నేను ఏ ప్రభుత్వాన్ని పొగడట్లేదు అండ్ ఏ ప్రభుత్వాన్ని తిట్టట్లేదు. సామాజికంగా ఉన్నవంటి సమస్యలు నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఇక్కడ చాలా వరకు ఎంఈఓలు డిఈఓలు చేసేటువంటి లూపుల వల్ల ఎందుకని ప్రైవేట్ స్కూల్స్ ఇంకా అంత ఘనంగా పెరుగుతున్నాయి ఈరోజు నేను మాట్లాడతాను. ఇది క్లియర్ కట్గా చెప్తాను. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఏదైతే ఫస్ట్ క్లాస్ నుంచి మనం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎంతమంది పిల్లలు వాళ్ళకి ఎంత సదుపాయాలు కల్పిస్తున్నారో ముందు చూద్దాం. అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం లెక్కల ప్రకారం 7.6 మిలియన్ పిల్లలు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ చదువుతూ ఉన్నారు. దీంట్లో 7.6%లో ఓన్లీ 3.3% మాత్రమే మిలియన్ పర్సన్స్ మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక 75% మంది మనం పిల్లలను తీసుకుంటే పాఠశాల మొత్తం చదివే వాళ్ళంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ పాఠశాల అయినా ఏ ప్రైవేట్ పాఠశాల అయినా చదివే విద్యార్థిని తీసుకుంటే వాళ్ళల్లో 33% ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో, మిగతా 40% ప్రైవేట్ పాఠశాలలో. అయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఇప్పుడున్న లెక్కల ప్రకారం విద్యాశాఖ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం 15,000 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఈ 15,000 ప్రైవేట్ పాఠశాలలు ఏ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో ఈ ప్రైవేట్ పాఠశాలల్లో 15,000 ప్రైవేట్ పాఠశాలలు అన్నిటిల్లోనూ పిల్లల సంఖ్య ఎందుకని 40,000కు పైగా ఉన్నది. ఇప్పుడు 40 లక్షల మంది పిల్లలు దాంట్లో చదువుతున్నారు. 50,000 పాఠశాలలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాఠశాలలో 30 లక్షల మంది ఎందుకు చదువుతున్నారు? ఈ 50,000 అయితే ఏదైతే ఉన్నాయో ప్రైవేట్ పాఠశాలలో ఇక్కడ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. ఇక్కడ ప్రైవేట్ పాఠశాలకు వచ్చేటప్పటికి మీకు ఫస్ట్ క్లాస్ కానీ చూసుకుంటే ఇంటర్మీడియట్ లేదా 10th పాస్ అయినటువంటి ఈ ఏదైతే ఇంటి దగ్గర ఖాళీగా ఉన్న పిల్లలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి పిల్లలకు పాఠాలు ఏబిసిడీలు నేర్పిస్తూ ఉంటారు, అక్షరాలు నేర్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి హైలీ ప్రొఫెషనలే, కానీ వీళ్ళు ఎందుకు పిల్లల చదువు ఇంకా ఎక్కట్లేదు? అసలు ఎవరి దగ్గర ఉంది? అసలు ఏంటి ఈ లోపలేంటి? ఈ లూప్ అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఒక రాజకీయంగా మీరు పిల్లలు వాడుతున్నారు. మీకు రాజకీయాల మీటింగులు కూడా ఈరోజు విద్యార్థులను తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకుని ఒక షో కాల్డ్ రాజకీయ నాయకుల్లా తయారయ్యారు. నేను చెప్తాను వినండి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి చదువు ఎందుకు అందట్లేదు అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే ఈ అమ్మఒడికి అలవాటు పడ్డారో, ఈ ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చేటువంటి లబ్ధిదారులుగా మేము ఉన్నాము, ఇదిగో మేము ప్రైవేట్ పాఠశాల చదివిస్తున్నాము లేదా ప్రభుత్వ పాఠశాల చదివిస్తున్నాము, ఈ ఏదైతే వ్యత్యాసాలు మీరు చూసుకుంటున్నారో అప్పటి నుంచి మీకు ఈజీకి అలవాటు పడ్డారు. దానివల్ల ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలని మేము ఇంత డెవలప్ చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు కార్యక్రమం కింద 5 సంవత్సరాలు సంవత్సరానికి వచ్చేసి 6,480 కోట్లు రిలీజ్ చేశారు. ఈ 6,480 కోట్లు ఈ ఏదైతే నడుస్తుందో ఈ ఎక్స్ట్రా క్లాసెస్కి మనం చూసుకుంటే అది ఒప్పుకోవాలి, అది ఏ ప్రభుత్వమైనా ఒప్పుకోవాలి. డిజిటల్ క్లాసెస్ని తీసుకొచ్చింది అండ్ పిల్లలు కింద కూర్చొని చదువుకునేవాళ్ళు వాళ్ళకి బెంచెస్ తీసుకొచ్చింది. ఆ బెంచెస్ తీసుకురావడం వల్ల, ఆ డెస్క్స్ తీసుకురావడం వల్ల పిల్లలకి ఓకే నేను కింద కూర్చోకూడదు, మేము అలాంటి వాళ్ళు అలా ఏం ఫీలింగ్ లేదు. అందరూ చదువు పట్ల ఆసక్తికరంగా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మీడియం. ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మానసిక ఉల్లాసం కోసం ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. మార్కెట్లో కూరగాయలు కొన్నట్టుగా ఉన్నారు మీ పిల్లల్ని అక్కడ. చదువు కోసం కాదు, వాడి రెప్యుటేషన్ పెరగాలి. ఎన్ని స్కూల్స్కి ఈరోజు మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్కి అయితే లైసెన్స్ లేదో వాటిలన్నిటి మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను ఈ రోజు నుంచి మాట్లాడుతూ ఉన్నాను. లీగల్ యాక్షన్ అయితే ఖచ్చితంగా జరిగింది. ఏ స్కూల్స్లో ఎంతెంత వరకు ఉన్నాయో, ఏ స్కూల్స్లో రిజిస్ట్రేషన్ లేకుండా ఎంఈఓలు చేశారో, ఏ స్కూల్స్లో డబ్బులు తీసుకుని పర్మిషన్స్ ఇచ్చారో ప్రతి ఒక్కరి డేటా బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది ఈరోజు ఇక్కడ.
50,000 స్కూల్స్లో ఉన్న వాళ్ళ విద్యార్థులు మాత్రం, నేను ఓన్లీ చెప్పేది ప్రైమరీ అప్పర్ ప్రైమరీ మాత్రమే, 50,000 స్కూల్స్లో ఉన్న వాళ్ళేమో సరిగ్గా చదవలేక, సరిగ్గా ఇంగ్లీష్ రాక ఎంతో ఇబ్బంది పడతారు. అరే 15,000 ఉన్న దాంట్లో 40 లక్షల మంది, 50 లక్షల మంది ఎట్లా జాయిన్ అవుతున్నారు? మీరు ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నారు వాళ్ళకి? అరే ఇంత బిల్డింగ్లు కట్టేసి కన్స్ట్రక్షన్ చేసేసి స్కూల్స్ పెట్టేస్తున్నారు, ఏ విధంగా పర్మిషన్ వస్తుంది? ప్లే గ్రౌండ్, మినిమం ప్లే గ్రౌండ్ లేదు. అరే పిల్లల మానసిక ఒత్తిడి వల్ల చచ్చిపోతున్నారు. మీరు లంచాలు తీసుకోవడం కోసం పిల్లల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఈరోజు మా కళ్ళారా మేము చూస్తున్నాం. ప్రజాస్వరం టీవీలో మీకు ఏ అన్యాయం జరిగినా మేము మాట్లాడుతాం. పిల్లల విషయంలో అన్యాయం జరిగితే మాట్లాడుతాం. మీ రాజకీయ స్వలోభాల కోసం పిల్లల్ని చుట్టూ తిప్పుకుంటున్నారు. మేము అది చేసాం పిల్లలకి, మేము ఇది చేసాం పిల్లలకి. నువ్వు రాష్ట్రానికి ఏ కంప్లైంట్, నువ్వు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చావు, డెవలప్మెంట్ ఏం తీసుకొచ్చావు అంటే మా పిల్లల్ని మేము అమ్మఒడికి ఇచ్చాము, మేము స్కూల్స్ డిజైన్ చేసాం. నువ్వు స్కూల్స్ డిజైన్ చేయి, అన్ని డిజైన్ చేయి. ఇది వరకు ఒక స్కూల్ టీచరు అందరు వీధి బడిలో చదివిన వాళ్ళు, ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ కూడా వీధి బడిలో చదివిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు అయ్యారు, వీళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు? పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పంపించాలి. మనం ప్రెజర్ తీసుకురావాలి. మనం కడుతున్నాం ట్యాక్స్, జీతాలు వస్తున్నాయి వాళ్ళకి. మా పిల్లడు చదివేందుకు రాలేదని అడిగే దమ్ము ధైర్యం నీకు ఉండదు. ఆ ప్రైవేట్ స్కూల్లో లక్షలు కడతావు, ఆడు చదవకపోయినా కానీ సార్ ఏంటి చదవట్లేదు మా పిల్లడు అని వెళ్ళి అడుగుతావు తప్ప ఎందుకు చదవట్లేదు, ఏంటి నువ్వు చేసేది ఏంటి అని అడగగలుగుతావా? నీ పిల్లలు ఇక్కడ శ్రీ చైతన్య నారాయణ వంటి పెద్ద పెద్ద స్కూల్స్లో చచ్చిపోతా ఉన్నారు. ఎవడైనా వెళ్ళి అడుగుతున్నాడా? నా పిల్లోడికి నాకు ర్యాంక్ రావాలి, ఈ ర్యాంకుల గురించి నువ్వు కొట్టుకుంటున్నావు తప్ప నీ పిల్లోడికి ప్రభుత్వ పాఠశాల ఏదైతే మానసిక ఉల్లాసంతో జ్ఞానం పెంచుకోవాలమ్మా. ముందు పుస్తకాలలో చదివేసేసి బట్టేస్తే రాదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చేసేటువంటి యదవ పనుల వల్ల, కొంతమంది చేసేటువంటి రాజకీయాల వల్ల తల్లిదండ్రులు కూడా విసిగిపోయింది ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే. పబ్లిసిటీ. ఇక్కడ యూనిఫామ్ ఇస్తే పబ్లిసిటీ, షూ ఇస్తే పబ్లిసిటీ, పిల్లోడికి పుస్తకం అందజేస్తే పబ్లిసిటీ. ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టించుకుంటారు. యూనిఫామ్కి సెపరేట్ ఫీజు, ట్యూషన్ ఫీజు సెపరేట్, హాస్టల్ ఫీజు సెపరేట్, షూకి సెపరేటు, బెల్ట్కి సెపరేటు, వాడు వెళ్తున్న బస్కి సెపరేటు. ఇంత సెపరేట్ ఫీజులు తీసుకుంటున్నప్పుడు అయినా మీకు అదే కావాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? రాజకీయం చేసుకుంటా కూర్చోండి. క్లియర్గా చెప్తున్నా, ఎంఈఓల వల్ల కొన్ని వందల ప్రైవేట్ స్కూల్స్ పుట్టడానికి కారణం డిఈఓల వల్ల. మీరు చూస్తూనే ఉండండి ఈ ప్రజాస్వరం టీవీలో. మనం ఫ్యూచర్లో దీని మీద ఇంకొంచెం గట్టిగా మాట్లాడి డిఈఓలతో ఇంటర్వ్యూ చేసి అసలు వాస్తవాలేంటి, అవాస్తవాలేంటి, ఒక్కొక్క ఊర్లో ఉన్నటువంటి చిన్న సిటీ అయితే చాలు, అక్కడ 10-20 ప్రైవేట్ స్కూల్స్ ఎలా వస్తాయి? ఫీజుల విషయంలో తగ్గరు, సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది పెడతారు, టీసీలు రాయమంటే 2,000-3,000 అడుగుతారు. దేంటిది? విద్యను కూడా ఈరోజు వ్యాపారం, వైద్యం వ్యాపారం. ప్రభుత్వం ఇస్తున్నా సరే ప్రభుత్వంలో ఏది జరిగినది వ్యాపారంగానే. ఎందుకు సెపరేట్ అవుతుంది? ఎందుకు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు ప్రభుత్వ పాఠశాలకి, ప్రైవేట్ పాఠశాలకి? అసలు ఎవరిస్తున్నారు ఈ పర్మిషన్స్? వాళ్ళ వెనకమాల వాడు చదివినోడు డిగ్రీ చదివి స్కూల్ పెడతా ఉంటాడు, వాడు వెనకమాల ఏమో పెద్ద పెద్ద బడా నాయకులు ఉంటున్నారు. దానివల్ల వాడు ఏది చేసినా చెల్లుతుంది. గవర్నమెంట్ రంగంలో ఏది డెవలప్మెంట్ లేదు, ఒక షో మాత్రమే చేస్తున్నారు. ఆ షోను ఆపండి. పిల్లల మీద రాజకీయాలు చేయొద్దు, పిల్లల భవిష్యత్తులతో ఆడుకోవద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే పిల్లలకి నాణ్యమైన విద్య. ఈరోజు ఏఐ టెక్నాలజీ అని వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని ద్వారా మీరు పిల్లలకి ఏం అందించాలి? పిల్లల భవిష్యత్తులో ప్రైవేట్ స్కూల్లో డిగ్రీ చదివితే ఫస్ట్ డిగ్రీ ప్రైవేట్ స్కూల్లో 10th క్లాస్కి వచ్చేటప్పటికి వాడు 9th క్లాస్ చివరిని 10th సబ్జెక్టులు చెప్తారు. వాడికి ఒక ముందు అడుగు వేయిస్తున్నారు. ఎందుకని? వాళ్ళేమో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్ళు, మీరేమో డిఎస్సీ క్వాలిఫై అయిన వాళ్ళు. ఎందుకని ఈ వ్యత్యాసాలు? ఇంకా అరే నీ పిల్లోడేమో ఇక్కడ చదవాలి ప్రైవేట్ స్కూల్లో, నువ్వేమో 40,000-60,000 జీతాలు తీసుకో ఫ్రీగా, వీళ్ళకేమో 10,000-20,000 జీతాలు ఇచ్చేవాడి దగ్గర నువ్వు నీ పిల్లోడిని చదివించి ఎట్టా చదువుతున్నాడో నువ్వు అడుగు. కొంచెం ఆయన సిగ్గుండాలి. టీచర్స్ మాకు జీతాలు రాలేదు, మా కుటుంబాలు ఏంటి, అరో మాకు పిఎఫ్ పడలేదు, మా కుటుంబాల పరిస్థితి ఏంటి, ఇది ఆలోచిస్తున్నారు కదా. అరే
నేను ఒక విధుల్లో ఉన్నాను, నేను నా విధి నిర్వహణలో ఎంతమంది పిల్లల భవిష్యత్తు నేను మార్చగలిగాను అని ఒక్కసారి క్వశ్చన్ వేసుకుని, అరే నా జీతం ఇది ఎక్కువ కాదు, నాకు ఈ పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్, నేను నా వృత్తికి నేను ధర్మం చేశానా, ధర్మంగా నేను నిలబడ్డానా నా వృత్తిలో? ఒక్కసారి ఆలోచించండి. కష్టపడ్డారు, మీరు ఎంతో కష్టపడి, అమ్మ మీరందరూ కూడా మీ యొక్క చదువులు ఎంతో కష్టపడి వీధి దీపాల ముందు చదివి వచ్చిన వాళ్ళు అమ్మ మీరందరూ, గవర్నమెంట్ టీచర్స్ అందరూ. మరి ఎందుకని సార్ ఇప్పుడు పేదవాడి పిల్లడు ఇంకా పేదవాడికి మరి సరిగ్గా రాక ఏంటి? రాజకీయ నాయకుడికి మీరు కొమ్ము గాయకండి సార్, కొమ్ము గాయకండి, వాస్తవాలు మాట్లాడండి. దేనికి భయపడుతున్నారు? ఈరోజు గురువు లేకపోతే ఈ దేశమే లేదు, ఈరోజు గురువు లేకపోతే ఒక మనిషి మనుగడ లేదు. అలాంటి విద్య కలిగిన గురువులు మీరు ఎక్కడా తప్పు చేయకండి. మీరు ఎవరి దగ్గర శాసనంగా పడాల్సిన లేదు. మీరు మీ విధి నిర్వహణ కర్తవ్యాన్ని నీట్గా అంతకన్నా శుద్ధితో మీరు ఖచ్చితంగా చేస్తే ప్రతి పేదవాడి గుండె చొప్పున మీరవుతుంది. అరే నా పిల్లోడు ఇగో ఈ సార్ వల్ల ఎంత ఉపయోగపడ్డాడు, బాగుపడ్డాడు, ఈ సార్ చెప్పిన చదువు వల్ల ఈరోజు ఇంత బాగున్నాను. నేను ప్రభుత్వ పాఠశాల చదువుతున్నాను, మేమందరం దాంట్లో చదివినాడు. అప్పుడు చదువు విలువలతో కూడిన విద్య నేర్పారు. నా ఇంగ్లీష్ మీడియం, నా ఇంగ్లీష్ టీచర్ స్వర్ణకుమారి గారు, ఆవిడ ఇంగ్లీష్ రాకపోతే పక్కన కూర్చోబెట్టుకుని, నాన్న నువ్వు భయపడకో, నేనున్నాను, నేను చెప్తాను నీకు ఎలా చదవాలో. ఎంత గొప్ప టీచర్ అంటే ఆవిడ పెట్టారు. నాలో ఉన్న భయాన్ని తీసేశారు. నన్ను బట్టి పెట్టించలే, భయాన్ని తీసేశారు. తెలుగు మేడం ఉమారామలక్ష్మి గారు, గణేష్ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నువ్వు చదువు, నీకు అవుతుంది, నీ వల్ల అవుతుంది అని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పాను. పిఈటి శివనాగేంద్ర, నువ్వు స్పోర్ట్స్లో ఇంకా బాగా రాణిస్తావు, వాడు అని ఇంటర్నేషనల్ మీట్ వరకు నన్ను తీసుకెళ్ళాడు. అరే వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ముందు మేమెవరం చెప్పండి. కానీ ఈరోజు ఉన్నటువంటి విద్యార్థులకి గురువు విలువ తెలియదు. ఓన్లీ రాజకీయాలంటూ మీరు ఎగబడుతున్నారు తప్ప రాజకీయాల వల్ల మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. మనం శ్రీకాళహస్తిలో మనం చూసాం కూడా. మీ రాజకీయాలు రావద్దు, రాజకీయాల వల్ల మీ భవిష్యత్తు నాశనం అయిపోద్ది. మీ ఉన్నత స్థాయికి చేరాలంటే విద్య ఒక్కటే కారణం. నేను క్లియర్గా మీకు ఇంకొంచెం డీటెయిల్గా వచ్చే ఎపిసోడ్లో నేను ప్రతిదీ ఎంఈఓల కాడి నుంచి ఏదైతే ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి అక్రమాలు జరుగుతున్నాయో, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి అన్యాయాన్ని నేను మీకు చూపించి న్యాయబద్ధంగా లీగల్గా పోరాడను. ముఖ్యంగా చెప్తున్నా, పిల్లల భవిష్యత్తుతో ఏ రాజకీయ నాయకుడు దయచేసి ఆడుకోవద్దు. మీరు పెట్టే ఈ పథకాలు పిల్లల మీద పెట్టొద్దు. మీరు పిల్లల్ని ఇబ్బంది పెట్టి పిల్లల యొక్క భవిష్యత్తుతో, పిల్లల యొక్క జీవితాలతో ఆడుకోవద్దు. మీరు చేయాల్సింది పెద్ద పెద్ద కంపెనీస్ని మన ఇండియాకి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని వాళ్ళకి కేటాయించి ఎంప్లాయ్మెంట్ పెంచడానికి సహకరించండి. మా చదువులు, మా గురువులకి మీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే వారు మాకు ఎంతో చక్కగా చదువు చెప్తారు, మేము ఎంతో చక్కగా బాగుపడతాం. మైనారిటీ వర్గాల్లో బీసీ, ఎస్టీ, ఓసీసీలో చాలామంది, ఓసీలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, రెడ్డిలో పేదవాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు పేదవాళ్ళు, పేదరికాన్ని అనుభవించిన వాళ్ళు లేరు. సో మనందరికీ విద్యతోనే సాధ్యం. ఆ విద్యను మేము కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ పాఠశాలను ఇంకా కాపాడుకోవడం కోసం మీలాంటి రాజకీయాల చేతిలోంచి తీసేసి అక్రమంగా లైసెన్స్ లేకుండా అక్రమంగా 7th క్లాస్ వరకే స్కూల్స్ నడుపుతామని పర్మిషన్ తీసుకుని 10th, ఇంటర్ కూడా చెప్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాల మీద లీగల్గా కోర్టులో పోరాటం జరుగుతుంది. లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి పాఠశాలని కాదు, ఏ రంగంలో ఉన్నవారు దయచేసి మీ పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించండి. మంచి విద్యను మీరు అందించండి. మీ గురువు మీరు లేకపోతే మేము లేవు. నేను చెప్పుకున్నాను సార్, మీ అందరికి ఒక విషయం చెప్తాను. వెల్సన్ మాస్టర్ అని చెప్పి ఆయన నాకు ఏమీ రాని టైంలో, నాకు 8th క్లాస్ వరకు కూడా ఏమీ రాని టైంలో పక్కన కూర్చుని, గణేష్ ఏం కాదురా, నువ్వు చదవరా అని నాకు ఒక్కడికే కాదు ప్రతి డల్ స్టూడెంట్కి కూర్చోబెట్టి చెప్పారు ఆయన విద్య. సోషల్ మాస్టర్ ఆయన రిటైర్డ్ అయిపోయినప్పుడు కూడా చాలా బాధ వేసింది. ఎందుకంటే ఇంకా ఆయన సేవలు ఉండలేడు.
అలాంటి టీచర్లు రారు. కొంతమంది గురువులు అందరూ టీచర్ ఉద్యోగాలు చేస్తున్న, కొంతమంది హృదయాల్లో నిలిచిపోతారు, కొంతమంది చరిత్రలో నిలిచిపోతారు. దయచేసి రాజకీయాలు చేయొద్దు పిల్లలతో. ఎంఈఓలు, డిఈఓలు వీళ్ళందరూ కూడా ఎన్ని లంచాలు తీసుకుని ప్రైవేట్ పాఠశాలకి ఏ అయితే లైసెన్సులు ఇచ్చారో వాటిలన్నింటిలో కూడా మనం లీగల్గా పోరాడదాం. ప్రతి పేదవాడి కోసం నిలబడుతుంది ప్రజాస్వరం టీవీ. ప్రతి పేదవాడి గుండె చెప్పడుగా నిలబడుతుంది. ఎందుకంటే విద్య అనేది చాలా అవసరమని మీకు చెప్పాను నేను. విద్యతోనే ఏదైనా సాధ్యం.